హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మేము దోశ వేసుకున్నాము, కారం దోశ. ఇది రాయలసీమ సైడ్ స్పెషల్ అనమాట. సో మీరు ఎంతమందికి కారం దోశ ఇష్టమో కింద కమెంట్ చేయండి. సో కారం దోశ అండ్ చాయ్ అయిపోతేనే ఫ్రెండ్స్ కాల్ చేశారు, ఈవినింగ్ ఏమైనా గెట్ టుగెదర్ చేసుకుందామా అని. సో వీ వేర్ రెడీ, మెనూ అండ్ వెన్యూ రెండు ప్లాన్ చేసుకొని ఏం చేద్దామని చెప్పేసి అందరము తలా ఒక ఐటమ్ డిసైడ్ చేసుకున్నాము. ఫ్రమ్ స్టార్టర్స్, తర్వాత మెయిన్ మెనూ అండ్ డెజర్ట్ మూడు కలిపి అనమాట. ఒక్కొక్కరం ఒక్కొక్క ఐటమ్ తీసుకున్నాము. అండ్ దెన్ ఆఫ్టర్నూన్ మ్యాంగోస్ వచ్చాయి. సో మ్యాంగోస్ మాకు డాలస్ నుంచి ఒక పర్సన్ తీసుకొని వస్తారు. అండ్ ఇక్కడ ఒక్లహోమాలో మేము తీసేసుకొని మా ఫ్రెండ్స్ అందరికి కాల్ చేసి మీకు మ్యాంగోస్ కావాలి అంటే రండి అని చెప్పి అందరూ వచ్చేసారు. వచ్చి తలా ఒక బాక్స్ తీసేసుకున్నారు. మాకు రైట్ నౌ మ్యాంగోస్ $55 ఉందన్నమాట. ఇక్కడ మా హస్బెండ్ మ్యాంగోస్ చెక్ చేసి అంత క్వాలిటీ బాగానే ఉందా అని చెప్పి చూస్తూ ఉన్నారు. చూసి మ్యాంగోస్ అన్ని బాక్సెస్ తీసుకున్నాము. ఇది ఆమ్రాజ్ వాళ్ళదన్నమాట మ్యాంగోస్. ఇప్పుడు రైట్ నౌ మ్యాంగోస్ అయితే రావట్లేదు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, దెర్ వాజ్ అ షిప్మెంట్ ఇష్యూ. సో అందుకు మ్యాంగోస్ రావట్లేదు. ఇదే లాస్ట్ సెట్ అనమాట దట్ వీ గాట్. సో వీ ఎంజాయ్డ్ మ్యాంగోస్ అయితే మేము డైలీ తింటూనే ఉన్నాము. 1-2 మ్యాంగోస్ పర్ డే అయిపోతాయి మాకు చాలా ఇష్టము. మా పాపకైతే ఇంకా ఇష్టం అనమాట. సో యా, ఈ క్వాలిటీ కూడా బాగానే ఉంది ఆమ్రాజ్ వాళ్ళది, చాలా స్వీట్ ఉన్నది. అండ్ వీ లవ్ దోస్ మ్యాంగోస్. ఒకవేళ మీకు ఎవరికన్నా మ్యాంగోస్ ఒకవేళ కావాలి ఇక్కడ యూఎస్లో, ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అంటే యూ కెన్ కాంటాక్ట్ ఆమ్రాజ్ వాళ్ళని. లేదు అంటే యూ కెన్ పింగ్ మీ, నాకు మెసేజ్ చేయండి. వీ కెన్ కనెక్ట్ అబౌట్ హౌ టు గెట్ దోస్ మ్యాంగోస్. ఒక్కొక్క బాక్స్లో 8 to 10 మ్యాంగోస్ వస్తాయి. సో ఇట్ ఈస్ కాస్టింగ్ అరౌండ్ $55. ఈ మ్యాంగోస్ మేము టేస్ట్ కూడా చేసాము. మాకైతే చాలా నచ్చాయి. మేము లాస్ట్ ఇయర్ తీసుకున్నాము ఫ్రమ్ ద సేమ్ పీపుల్ అండ్ అగైన్ దిస్ ఇయర్ ఆల్సో. సో వీ హ్యావ్ దోస్ కాంటాక్ట్ నంబర్స్ విత్ అస్. ఇఫ్ యూ వాంట్ ప్లీజ్ పింగ్ మీ ఎయిదర్ ఇన్ ఇన్స్టాగ్రామ్ @anu605 ఆర్ ఈ వీడియో కింద కూడా మీరు నాకు కమెంట్ చేయండి. నేను చెప్పాను కదా ఈవినింగ్ గెట్ టుగెదర్ ఉన్నదని. సో నేను వచ్చేసి ఎగ్ పఫ్స్ అండ్ పన్నీర్ పఫ్స్ రెండు చేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఇక్కడ మాకు పేస్ట్రీ షీట్స్ దొరుకుతాయి వాల్మార్ట్లో, ఫ్రీజర్ సెక్షన్లో ఉంటాయి. మీరు ఒకవేళ ట్రై చేయాలంటే వాల్మార్ట్ ఫ్రీజర్ సెక్షన్లో మీకు ఈ పేస్ట్రీ షీట్స్ అవైలబుల్లో ఉంటాయి. సో ఇవి తీసుకొచ్చి బేలన్ ఆర్ చపాతీ కర్రతోటి అలా కొంచెము స్ప్రెడ్ చేసి దెన్ ఈ పిజ్జా కట్టర్ తోటి నేను కట్ చేస్తాను. ఒక్కొక్క షీట్లో మీకు 9 పీసెస్ వస్తాయి. అండ్ దెన్ సైమల్టేనియస్గా నేను పక్కన మిక్స్చర్ కూడా రెడీ చేసేసుకున్నాను అనమాట. దాంట్లో ఏం లేదు, ఆనియన్స్ బాగా రోస్ట్ చేసి గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు ఈ 3 వేసేసి బాగా ఆనియన్ మిక్స్చర్ రెడీ చేసేసుకోవాలి. అండ్ ఇంకొక పక్క ఎగ్స్ కూడా బాయిల్ చేసేసుకోవాలి. బాయిల్ చేసుకొని వాటిని వర్టికల్గా హాఫ్ చేసుకోవాలి. సో ఆ మిక్చర్ని నేను ఈ పేస్ట్రీ షీట్ ఒక దాంట్లో పెట్టి వాటర్తో తడిపి దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను. ఎగ్ పెట్టి ఆబ్వియస్లీ తెలుసు కదా. ఇది క్లోజ్ చేసేసి అన్నీ ఒకసారి రెడీ చేసేసుకున్నాక వీటిని అవెన్ ట్రేలో పెట్టేస్తున్నాను. ఫుల్ ఎగ్ బీట్ చేసి పైన కోటింగ్ ఇస్తా. సో దానివల్ల కొంచెం క్రిస్పీ వస్తాయి పఫ్స్. సో నాకు ఒక షీట్లో 9 వచ్చాయి అనమాట. 9 ఎగ్ పఫ్స్ కదలకుండా నీట్గా ఇట్లా పెట్టేసుకొని దెన్ ఎగ్ బీట్ చేసేసి దాన్ని ఆ మిక్చర్ని నేను ఈ పఫ్ పైన పూస్తాను. యూఎస్లో ఇండియన్ స్నాక్స్ దొరకడము చాలా కష్టము. అది మీకు తెలిసే ఉంటుంది, ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను చెప్పాను. సో ఇలా ఏదన్నా మన ఇండియన్ స్నాక్స్ తినాలి అంటే యూట్యూబ్ లేదా ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చూసి నేను నేర్చుకున్నవే. నాకు ఇంతకుముందు ఇండియాలో ఉంటే ఇట్లా నేర్చుకోవాల్సిన అవసరం వచ్చేది కదా, ఎందుకంటే కిందకి దిగితే మనకు పఫ్స్ తర్వాత స్వీట్స్ అన్నీ కింద ఈజీలీ అవైలబుల్ ఉంటుండే. సో ఇక్కడికి వచ్చాక నేను ఇవన్నీ నేర్చుకున్నాను. సో ఇట్లా అవన్నీ ఎగ్ అదంతా పూసేసాక సో 400 degrees ప్రీ హీట్ చేసేసుకున్నాక నేను ట్రే అవెన్లో పెట్టేశాను ఫర్ 25 minutes. అండ్ దెన్ 25 minutes అయిపోతేనే చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మేము రెడీ అయిపోయి ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. పిల్లలందరూ ఇట్లా గేమ్స్ ఆడుతూ బిజీగా ఉన్నారు.
సన్ను ఏమో ఈ బిజినెస్ గేమ్ తెచ్చుకుంది అండ్ తను ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఆడుతున్నారు. ఇక్కడ మా ఫ్రెండ్ వచ్చేసి ఆలు కుర్మా చేసింది. అండ్ దెన్ తెచ్చిన ఎగ్ పఫ్స్ మేము డిన్నర్ స్టార్ట్ చేసేంత వరకు వేడిగా ఉండాలని చెప్పి అవన్నీ 350 degrees ప్రీ హీట్ చేసేసి 2-3 minutes అట్లా పెట్టి నేను ఇంకా దాన్ని అవెన్లోనే వదిలేసాను అనమాట. సో దట్ మేము తినేటప్పుడు వేడిగా లేకపోతే వామ్గా ఉంటే బాగుంటుంది కాబట్టి. అండ్ నాకు తెలియకుండా ఫ్రెండ్స్ నా కోసము కేక్ బేక్ చేశారు, చాలా బాగా అనిపించింది. సో ఇది వాళ్ళు తీసిన క్లిప్పింగ్ అనమాట కేక్ బేక్ చేసేటప్పుడు. ఇది యాక్చువల్లీ మా ఫ్రెండ్ వాళ్ళ ప్లాన్ అనమాట. ఇంకా పిల్లలు ఉంటే కేక్ కటింగ్ ఇవంతా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఇంకా పిల్లల కోసము ఊరికే అట్లా కేక్ కట్ చేసాం. బట్ ద కిడ్స్ ఎంజాయ్డ్ హ్యావింగ్ కేక్. థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్, వాళ్ళు నా కోసం ఆలోచించి ఈ కేక్ ప్రిపేర్ చేసినందుకు. ఐ వాజ్ సో హ్యాపీ. సో మనకు ఇంట్రెస్ట్ లేకపోయినా ఇంకా కిడ్స్ కోసం అన్నట్టు కేక్ కట్ చేసి కిడ్స్ ఎంజాయ్మెంటే ఇది అయిపోతుంది కదా. సో అలా కేక్ కట్ చేసి పిల్లలందరికీ అలా ఒక పీస్ ఇచ్చేస్తే దే వర్ సో హ్యాపీ. We all had fun at their place. సో ఈ గెట్ టుగెదర్కి మేము చేసిన ప్రతి ఒక్క వంట కిడ్స్ అందరికీ నచ్చింది. వీ వర్ సో హ్యాపీ. సో వీ హ్యాడ్ ఫన్ టాకింగ్, లాఫింగ్ అండ్ దెన్ రిలిషింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫుడ్ దట్ వాజ్ మేడ్ దట్ డే, ఫ్రమ్ ఎగ్ పఫ్స్ టు స్వీట్స్ టు పలావ్ అండ్ టు ప్రాన్స్ కర్రీ, ఎవ్రీథింగ్ అన్నీ బాగుండిండే. సో ఇంకా మాకు తెలియకుండానే చాలాసేపు మాట్లాడుకొని టైం ఎలా అయిపోయిందో మాకు తెలియలేదు. ఈవెంట్ అంతా అయిపోయేటప్పటికి ఆల్మోస్ట్ 11 అయ్యింది. ఇంకా మేము అక్కడ నుంచి బయలుదేరి ఇంటికి వచ్చేసాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. And thank you for watching until now. Bye bye. See you in my next video. Sai Ram.